ఆ దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. బైక్ రీడింగ్ చూసాను. స్టార్టింగ్ 43,237, పక్కన 9, అంటే 38కి వచ్చేసినాం అనుకోండి ఆల్మోస్ట్. అట్ ప్రజెంట్ మనం ఉప్పల్ డిపో దగ్గర ఉన్నాం. పిల్లర్ నెంబర్ 67 దగ్గర ఉన్నాము. చాలా డీటెయిల్స్ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. పిల్లర్ నెంబర్ 68 ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని ముందుకు వెళ్ళిపోదాం. 66వ పిల్లరు ఇంకా కన్స్ట్రక్షన్ జరగాల్సింది ఉంది, అది కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇక మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. కొన్ని పిల్లర్, ఇక్కడ ఒక పిల్లర్, ఇంకా కొన్ని గ్యాప్ ఉన్నాయి అనుకుంటా ఇంకా ముందు కూడా. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఒకటి వెనకాల ఉప్పల్ డిపో దగ్గర ఒక పిల్లర్ రావాల్సి ఉంది. ఇక్కడ ఈ 67, 66, ఈ 66వ పిల్లర్ రావాల్సింది. 65వ పిల్లర్ ఉన్నది. ఇది 66వ పిల్లర్. ఓకేనా? ఇది రీసెంట్ గానే పూర్తయిన కొత్త రోడ్. అండ్ ఇక్కడ నుంచి ఇంత ముందుకు వేసిన రోడ్లే ఉన్నాయి. గతంలో అప్పుడు ఒక 6 నెలల బ్యాక్ ఎప్పుడు వేసిరు అనుకుంటా ఇవన్నీ కూడా. బట్ ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాల్సింది ఉంది, వెడల్పు చేయాలి రోడ్ని. త్వరగా చేస్తే బాగానే ఉంటుంది ఇది కూడా. అండ్ ఎవ్రీ మంత్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి మంత్ స్టార్టింగ్లోనే అప్డేట్ ఇస్తాము. అండ్ మంత్ ఎండ్లో కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీకు ఇందులో అరే ఈ యూటర్న్ వల్ల ఈ రకమైన మొత్తం కారణ లెఫ్ట్కి ఉద్దేశిండు ఆయన వస్తుండని. సరే, ఇదంతా జరుగుతూనే ఉంటుంది. పిల్లర్ నెంబర్ 60 ఇదిగోండి. రీసెంట్గా అంటే 2 days బ్యాకే అనుకోండి, మొన్నే ఇక్కడ మా వాడికి స్వెటర్ కొన్నాం మేము. పిల్లర్ నెంబర్ 56. సో ఆ రకంగా మనం ఎవ్రీ మంత్ స్టార్టింగ్ ఎండింగ్ అప్డేట్ ఇస్తాం. ఇది జూలై మంత్ ఎండ్ అప్డేట్ ఆఫ్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అండ్ ఉప్పల్ రోడ్స్ సిచ్యువేషన్స్ ఇక్కడ ఎలా ఉన్నాయని చూపించే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా. సండే హాలిడే కాబట్టి రోడ్లు మ్యాక్సిమం ఖాళీగానే ఉన్నాయి. ఇంకొక వీడియోలో అటు నారాపల్లి వైపు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇటు మనం ఉప్పల్ వైపు వెళ్తున్నాము. కొన్ని కొత్త ఏరియాస్ ఈ మంత్లో టచ్ చేసిన, నెక్స్ట్ మంత్ అయితే మ్యాక్సిమం చాలా కొత్త ఏరియాస్ని టచ్ చేయబోతున్నాం మనము. అది ఉప్పల్ నల్ల చెరువు వర్క్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. అండ్ అటు సైడ్ ఆ గోడ అనేది నిర్మిస్తున్నారు. జూమ్ చేసిన కదా, అదిగోండి అదే. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, గోడ ఉంది కదా, ఆ గోడ ఎక్కడెక్కడైతే లేదో ఆ చోట్లలో గోడ అనేది నిర్మిస్తున్నారు. అది అటు చెరువు దగ్గర జరుగుతున్న వర్క్. అండ్ చెరువు చుట్టూ కూడా ఐరన్ రాడ్లు అనేటివి వేస్తున్నారు. పిల్లర్ నెంబర్ 37 దాటుతున్నాం. ఇవన్నీ కొత్త రోడ్లు, మీ అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇలానే బాగుండాలి, బాగుంటే బాగుంటుంది. ఈ రైట్ సైడ్ ఉప్పల్ నల్ల చెరువు దగ్గరనే కొత్త బస్ స్టాండ్ ఏర్పాటు చేసినారు. దాని గురించి ఇప్పటికీ కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇంకా మీరు ఏమైనా బస్ స్టేషన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి. వీలైతే ఇంకొక వీడియో కూడా ఆగస్ట్లో చేసే ప్రయత్నం చేద్దాం. పిల్లర్ నెంబర్ 27. ఇక ఇక్కడ జామ్ అనేది మినిమం అవుతుంది, ఎందుకంటే ఈ బస్ స్టాండ్ వల్ల. పిల్లర్ నెంబర్ 24 దాటుతున్నాం. అప్పుడే 2026లో హాఫ్ ఇయర్ అయిపోతుంది. ఇక బాగా ఇట్లా మధ్యలోకే వస్తుంది అనమాట. అట్లా ఉంటుంది. ముందు యూటర్న్ ఎంత 100 meters దూరం కూడా లేదు. పిల్లర్ నెంబర్ 20 2026వ సంవత్సరంలో అప్పుడే 6 నెలలు అయిపోయింది అనుకోండి. 7వ నెల కూడా వస్తుంది. హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయి మళ్ళా ఇంకొక మంత్ కూడా అయిపోతుంది. పిల్లర్ నెంబర్ 16 ఇక్కడ యూటర్న్. అది ఉప్పల్ ఏషియన్ ఉండే, దాని తర్వాత ఏదో ఇప్పుడు సినీవర్సా ఏదో పేరు మార్చారు. సినీవర్స్ మల్టీప్లెక్స్.
మీరు రోడ్లు అన్నీ చూడొచ్చు, క్లియర్ గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇక్కడ పిల్లర్ నెంబర్ 5, 6 మధ్యలో వరకు 4, 5, 5, 6 మొత్తానికి వర్క్ జరిగి దాదాపు ఒక 2 months అయితే అయిపోయింది. ఇక అక్కడ నుంచి అది ముందుకు సాగుతలేదు. ఇందాకనే నేను బోడుప్పల్కి వెళ్ళిన ఈ రూట్లో, అప్పుడు చూసిన, అప్పుడు వీడియో రికార్డు చేయలేకపోయినా అనమాట. మధ్యలో ఎందుకో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆడ వర్క్ జరుగుతుంది, అది ఏందో నాకు అర్థం కాలేదు. పిల్లర్ నెంబర్ 6, 5 మధ్యలో ఇవన్నీ కూడా పిల్లర్ పైనుండే, ఇదిగోండి మధ్యలో మళ్ళీ వర్క్ జరుగుతుంది. ఇది క్లియర్ గా చూడొచ్చు మీరు, ఇదిగోండి. ఆ రకంగా పిల్లర్ నెంబర్ 5, 6 మధ్యలో వర్క్ జరుగుతుంది. ఇక్కడ లేటెస్ట్ స్టాటస్ ఏంటంటే ఈ పిల్లర్ టు పిల్లర్ మధ్యలో ఇదిగోండి ఇవి ఇక్కడనే తయారు చేస్తున్నారు. రైట్ సైడ్ లో మీరు చూస్తున్నది అవన్నీ తయారవుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. ఇదిగోండి ఇక్కడ ఇది ఐరన్ ఫ్రేమ్ ఇదంతా వేసుకున్నారు, నెక్స్ట్ అది తయారు చేసేస్తారు. దాని మీద దాన్ని ఏదో అంటారని చెప్పినారు, నేను మర్చిపోతున్నా. పీతోటి స్టార్ట్ అవుతుంది ఆ వర్డ్. ఇదిగోండి ఇలా ఇక్కడనే ఇవి స్పీడప్ చేసారు పనులు. ఇక్కడనే పిల్లర్ టు పిల్లర్ మధ్యలో గ్యాప్ లో వీటిని తయారు చేసేస్తారు. అట్లా పీతోటి స్టార్ట్ అవుతుంది, ఆ వర్డ్ వస్తలేదు. తొందరలో నేను నోట్ చేసుకుంటా, దాన్ని నోటెడ్ అవుతుంది. ఇదిగోండి ఇదంతా కూడా మట్టి వేసినారు. ఇక్కడ ఏదో బెడ్ వేసినారు, ఎందుకొరకు మరి తీసుకుపోయి ఇక్కడ వేస్తారా ఏంది. మా అందరు తెలిసిందే ఉప్పలెక్స్ రోడ్ క్లోజ్ అయ్యింది, కాబట్టి ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ గల్లీలో నుంచి వెళ్ళడము, లేదా కొంచెం ముందుకెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర అటు మనం ఇప్పుడు అప్సిగూడ నుంచి ఉప్పల్ స్టేడియం దాటి వస్తుంటే అది ఓపెన్ చేసిరు అనమాట, 2 వీలర్స్కి ప్లస్ ఆటోకి. అది రియల్. మొన్న ఒక రీల్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో, నైట్ ఓపెన్ చేసిరని, మళ్ళీ తర్వాత మార్నింగ్ అయ్యేసరికి క్లోజ్ చేసినారని ఒకరు ఫోటో పెట్టినారు. బట్ ఇందాకనే నేను బోడుప్పల్కి వెళ్ళే దారిలో అదే రూట్లో వెళ్ళినా అనమాట, అది ఓపెన్ అయిన ఉండే. అరే ఇప్పుడు మనం వెళ్దాం అనుకుంటే అది బంద్ పెట్టినారు. మీకు చూపిస్తా, అది 1 వే అనమాట. అది జనాలు వస్తున్నారు చూడండి, 1 వే. ఇట్లా మనం వెళ్ళడానికి లేదు, మనం వెళ్ళాలంటే ఇట్లనే. బట్ అలా వచ్చే వాళ్ళకైతే ఉప్పల్ ఎక్స్ రోడ్ అనేది ఓపెన్ అయ్యింది, ఓకేనా. అదిగోండి వస్తున్నాయి చూడండి, అటు నుంచి వచ్చే వాళ్ళకి ఓపెన్ అయింది, మనకు కాదు. అది కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకొని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇది మన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి జూలై మంత్ ఎండ్ అప్డేటు. ఎండింగ్లో మీకు డేటు టైం కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇదిగోండి 4:51 జూలై 26, ఓకేనా. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఉంచితే బాగుంటుంది అని అనుకుంటున్నా, ఎందుకంటే అటు సైడ్ పిల్లర్ల కండిషన్ ఎట్లుంది, ఒక స్ట్రెచ్ మొత్తం అయిపోతుంది అని అనుకుంటున్నా. సో వీడియోని ఉంచుతున్నా. అటు సైడ్ రామంతపూర్ వైపు పిల్లర్లు కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూపించేద్దాం ఈ వీడియోలో అని. బట్ అక్కడ ఏమీ అప్డేట్ లేదు. బట్ మొత్తం జామ్. సండేనే ఈ రేంజ్లో ఉందంటే వర్కింగ్ డేలో ప్రైమ్ టైంలో ఈ లేన్ ఎలా ఉంటుందో మీ ఊహకే అప్పచెప్తున్నా. అక్కడ మెయిన్ రోడ్ వర్క్ అయిపోయే వరకు ఈ గల్లీ రోడ్లు అన్ని మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఎందుకంటే హెవీ లోడ్ కదా, రోజుకి ఇన్ని వెహికల్స్, చిన్న బండ్లు, పెద్ద బండ్లు, బరువున్న బండ్లు, బరువు లేని బండ్లు. ఈ ఇందులో ఇది ఒకటి ఎత్తుగడ్డ. ట్రాఫిక్ అన్న అయితే రెడీగా ఉంటాడు ఇక్కడ ఖాళీ.
అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏదైనా గవర్నమెంట్ ఆధ్వర్యంలో వర్క్ జరిగితే వీడియో కింద డీటెయిల్డ్ అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ అయితే చేస్తా. అండ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ ద చెన్నై లైవ్ స్టోరీ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా చూసి ఉంటే, అది రాజలక్ష్మి థియేటర్. ఉప్పల్లో 3 థియేటర్లు ఉండేది, ఒకటి శ్రీనివాస, ఒకటి శ్రీకృష్ణ, ఒకటి రాజలక్ష్మి. బట్ కాలక్రమేణా శ్రీనివాస థియేటర్ని లేపేసిరు. శ్రీకృష్ణ, రాజలక్ష్మి 2 సింగిల్ స్క్రీన్ థియేటర్లు. అండ్ మల్టీప్లెక్స్ ఉప్పల్ ఏషియన్, అదే శ్రీనివాస్. ఉప్పల్ మెట్రో స్టేషన్ దాటుతున్నాం. ఇదిగోండి, ఇది ఉప్పల్ స్కై వాక్. లెఫ్ట్ వెళ్ళిపోతే రామంతపూర్ వైపు వెళ్తాము. ఇక జనాలు ఎంత స్కై వాక్లు పెట్టినా ఇక కింద వాకులే చేస్తారు. ఇక మనం వాళ్ళని ఏం అనలేము, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇది ఇంతే ఉంది కదా అని అదంతా ఎక్కి దిగలోపల ఆడికి పోతాం కదా అని ఇక వాళ్ళది. ఇదిగోండి, ఇవి పిల్లర్లు. ఇదంతా కూడా మెట్రో లేన్ ఉంటుంది కదా, దానిపై నుండి వచ్చేస్తుంది అన్నమాట. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అనేది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, ఇది ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్, 2 కలిసిపోతాయి. ఎన్నో ఇయర్స్ అవుతుంది పిల్లర్స్ వేసి. ఇక్కడ ఎలాంటి వర్క్ అయితే జరగట్లేదు. రపారప్ ఇటు నుంచి కూడా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. మెల్లగా చేద్దామని ఫిక్స్ అయినట్టు. అది మ్యాటర్. ఓకేనా, వీడియో ఎండింగ్ లోనికి వచ్చేసినాం. ప్రేమతో ఈ వీడియో చూసినాం. మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. రన్నింగ్ లోనే బైక్ రీడింగ్ చూపిస్తా, చూసేయండి. 43,242 పక్కన 6 డిఎస్ఎల్ మాల్. See you in the next video. టాటా, బాయ్ బాయ్. అండ్ రామంతపూర్ చెరువు హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది. దానికి సంబంధించి చాలా వీడియోస్ చేసిన, టైం ఉంటే అది కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉప్పల్ ఎక్స్ రోడ్ అనేది 2 వీలర్స్ అండ్ ఆటో వాళ్ళకు ఓపెన్ అయ్యిందంట. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసిన, దాని తర్వాత ఇంకొకరు ఫోటో పెట్టినారు డే టైంలో క్లోజ్ ఉందని. ఇప్పుడు డే టైంలో ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 తర్వాత నేను వచ్చిన. ఇదిగోండి, క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఓపెన్ అయ్యి ఉంది 2 వీలర్కి అండ్ 3 వీలర్కి. అయితే కార్ వాళ్ళు కూడా వచ్చిర్రు, మరి ముందుకు పోతాయో లేవో తెలియదు కార్లు అయితే. పర్వాలేదు, ఇదిగోండి ఓపెన్. మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేయండి.